నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అన్నట్టు గతంలో ఎప్పుడో నూతన్ ప్రసాద్ గారు అంటుంటారు సినిమాలో, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి కూడా చెప్పుకోవడానికి మాత్రం 100 కోట్లలో హీరోలకి పారితోషికాలు ఇస్తున్నాం అని చెప్పి టాలీవుడ్ ఒక మంచి పొజిషన్ ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి పొట్ట విప్పు చూస్తే పురుగులుండు అన్నట్టుగా చిన్న సినిమా వాళ్ళు కావచ్చు, లేదా ఇండస్ట్రీలో చాలా మంది పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా కొంత వార్తలు వస్తున్నాయి. సో ఇవి అన్ని సక్రమంగా బాగుండాలంటే ఏం చేయాలి? అంటే పెద్ద హీరోలు ముందు కేటగిరీస్ తీసుకుందాం మనం. పెద్ద హీరోలు ఎంతమంది ఉన్నారు ఒక ఇండస్ట్రీలో, మీడియం రేంజ్ హీరోలు ఎంతమంది ఉన్నారు, చిన్న హీరోలు ఎంతమంది ఉన్నారు, అలా కేటగిరీ చేసుకుంటే పెద్ద హీరోలు అనేవాళ్ళు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు సినిమాలు చేస్తున్నారండి. కనీసం 3 చేయాలి, 3 కాకపోయినా 2 సినిమాలు చేయాలి. ఇది అందరూ అనే మాటే, నిర్మాతల పరంగా కూడా అనే మాటే. వాళ్ళు కనీసం 2 సినిమాలు చేస్తే, ఇప్పుడు మన తెలుగులో పెద్ద హీరోలు అనుకున్నారు 10 మంది ఉంటారండి. ఎందుకంటే పెద్ద హీరోలు 4 ఉన్నారు ఎట్లాగో. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఈ 4 కాకుండా మరి ప్రభాస్, అల్లు అర్జున్, మరి జూనియర్ ఎన్టీఆర్, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇట్లా చూసుకుంటే 10 మంది తేలుతారు. మనకి పెద్ద హీరోలుగా అనుకున్న 10 మంది తేలుతారండి. అలాగే తమిళనాడులో చూసుకుంటే మరి విజయ్, అజిత్, రజనీకాంత్, కమల్ హాసన్, మరి మిగతా శివకార్తికేయను, ఇట్లా కేటగిరీలో సూర్య, కార్తీ ఇట్లా ఉన్నారు కదా. వాళ్ళ దగ్గరకు 10 మంది ఉంటారు. 10 మంది తక్కువ ఎవరు లేరు. మరి అందరూ పాన్ ఇండియా వైపు వెళ్ళినప్పుడు ఇక్కడ 10 మంది కానీ, అక్కడ మన తమిళనాడులో 5 వేసుకుందాం, బాలీవుడ్లో 5 వేసుకుందాం, మలయాళంలో 5 వేసుకుందాం, కన్నడంలో 5 వేసుకుందాం, అంటే 30 మంది వెళ్తున్నారు. అంటే 30 మంది సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఎన్ని సినిమాలు అవుతాయి? 60 సినిమాలు అవుతాయి. 60 సినిమాలు చేసుకుంటే కనీసం నెలకు 3 సినిమాలు రిలీజ్ అవుతాయి కదా. అట్లా అవ్వట్లా అంటే చేయట్లేదని అర్థం. అందుకనే వాళ్ళు కనీసం ఒక పెద్ద హీరో 2 సినిమాలు చేస్తే, చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు అవి వేరే విషయం. పెద్ద హీరోల సినిమాలు కనీసం నెలకు 3 గిన్నె థియేటర్లు రిలీజ్ అయితే థియేటర్లు కలకలాడితే ఇండస్ట్రీ కలకలాడుతుంది. అయితే సాధారణంగా చూసుకుంటే క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో సినిమాకి సంబంధించి ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి యొక్క తప్పులేంటి, లేదంటే దాంట్లో ఉన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారో ఏంటి అనే దానిపైన ఉంటారు. సో వీళ్ళు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏదైతే ఒక కంటెంట్ వచ్చినప్పుడు కానీ, లేదా సినిమా రిలీజ్ అయ్యే ఒక వారం 2 వారాల ముందు చెప్తే దీంట్లో ఇవి మార్పులు అని చెప్పి దాన్ని మళ్ళీ సరి చేసుకొని రిలీజ్ చేస్తే బెటర్ అంటారా? లేదా 100 కోట్లు పోసేసి తర్వాత కనీసం ఓపెనింగ్ లేనటువంటి సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇలాంటి బెటర్ అంటారా? అట్లా చేస్తే లీక్ అయిపోద్దిగా సినిమా, బయర్స్ మీద పడిపోద్ది ఎఫెక్ట్. కొంతమంది లాస్ట్ మినిట్లో 100 కోట్లు పోసి ఇక్కడ కనీసం ఓపెనింగ్ లేకపోవడం వల్ల కొంతమంది గతంలో ఏం చేసేవాళ్ళు, స్నీక్ పీక్ అని చెప్పి వేసేవాళ్ళు. రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఆ టైంలో ఒక సినిమాని అక్కడ థియేటర్లో వేసి చూసుకుని అక్కడ స్పందన బట్టి మార్క్ చేసుకుని అది ఎడిటింగ్ చేసుకోవడం, మార్పులు చేర్పులు చేసుకోవడం ఇవి చేసేవాళ్ళు. అట గతంలో జరిగేవి ఇవన్నీ. ఇప్పుడు జరగట్లా. జరగకపోక హిట్లు లేవు, తీసేది తక్కువ, హిట్లు తక్కువ. ఈ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు థియేటర్ల సంఖ్య నానాడికి పడిపోతుందంటే కారణం ఏంటంటే వచ్చే సినిమాలు తక్కువ అవుతున్నాయి. సంవత్సరానికి కనీసం ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వాలి అని టార్గెట్గా పెట్టుకుంటే అన్ని అవ్వట్లా. వచ్చే సినిమాల్లో కనీసం హిట్ పర్సంటేజ్ 10% కూడా ఉంటుందా. మరి ఎలా ఇండస్ట్రీ మనుగడ ఎలా? మనకి ఏదో చెప్తున్నాం కానీ ఇప్పుడు ఇండస్ట్రీ కలకలాడుతున్న డబ్బులంతా రంగుల ప్రపంచం అనుకుంటాం కానీ ఇక్కడ ఏమీ లేదు. చాలామందికి డబ్బు లేదండి. డబ్బు ఉన్నట్టుగా ఉంటారు కానీ డబ్బులు ఎవరి దగ్గర లేదు. ఆ రోజు పోయినాయి, ఖచ్చితంగా లేదు. అందువల్ల ఈ పరిస్థితి ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఇండస్ట్రీని బతికించాల్సిన పరిస్థితి హీరోల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆ హీరోలకి వాళ్ళ ఆ స్థాయి వచ్చిందంటే జనం డబ్బులే కాబట్టి, జనం ఇచ్చిన డబ్బులే కదా అవి. జనం ఇచ్చిన డబ్బులు ఆ హీరోల దగ్గరే ఎక్కువ ఉంది. మీరు ఎవరి దగ్గర ఎక్కువ ఉందని లెక్క అయితే వాళ్ళ దగ్గరే కనిపిస్తుంది డబ్బు. అందువల్ల అది వాళ్ళ మీదే ఉంది. ఇండస్ట్రీని బతికించాలన్నా, థియేటర్ని బతికించాలన్నా వాళ్ళ మీదే ఉంది. అంటే వాస్తవంగా మనం చూసుకోవాలంటే ఏదైతే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, శోభన్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కృష్ణ గారికి ఒక రికార్డు కూడా ఉంది. ఒకే ఒక సంవత్సరంలో దాదాపు 18 సినిమాలు రిలీజ్ చేసినటువంటి రికార్డు. సో ఇప్పుడు 18 సినిమాలు అంటే దాదాపు నెలకి ఒకటిలా కాకుండా ఇంకా దానికన్నా ఎక్కువ కింద మనం చూసుకుంటూ రావాలి. సో అప్పుడు ఆ టైంలో సక్సెస్ రేట్లు కూడా దాదాపు 100 సినిమాల్లో కనీసం ఒక 60-70 అయినా సరే హిట్ అయినటువంటి సందర్భాలు. కానీ ఇప్పుడు 100 సినిమాలు తీస్తే పట్టుమని కనీసం 10 కూడా సక్సెస్ అవ్వనటువంటి ఒక పరిస్థితులు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే
వాళ్ళ టైం చెప్పారు, ఎన్టీ రామారావు గారి టైము, కృష్ణ గారి టైం చెప్పారు. కానీ చిరంజీవి గారి టైంలో చేశారు, ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి గారు చేశారు, బాలకృష్ణ గారు చేశారు, నాగార్జున, వెంకటేష్ అందరూ చేసిన వాళ్ళే. వాళ్ళందరూ తగ్గించేశారు. ఇప్పుడు మీరు తీసుకోండి, మహేష్ బాబుని తీసుకుందాం, సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకుందాం. మీరు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడతా. ఆయన గుంటూరు గారు ఎప్పుడు వచ్చింది? దాదాపు 1.5 year అయింది. అంటే మళ్ళీ ఇప్పుడు రాబోతున్న సినిమా ఇంకొక 1.5 year అయిన తర్వాత కానీ వచ్చే వాతావరణం కనబడుతుందా? అంటే 3 years గ్యాప్. 3 years ఒక సినిమానా చెప్పండి? ఆ కృష్ణ గారి రికార్డుల్ని కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి బదులు కొట్టేట్టు ఉన్నారు చూస్తుంటే, ఈ విధంగా రివర్స్లో. అయితే అది కాక మనం చూసుకుంటే సినిమాలు ఏదైతే ఉన్నాయో ఎందుకు లేట్ అవుతున్నాయంటే దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సినిమాని గ్రాండియర్గా చూపిస్తానికి కావచ్చు, దాంట్లో విఎఫ్ఎక్స్ కావచ్చు, లేదంటే గ్రాఫిక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటుంటే దీనివల్ల లేట్ అవుతుందని ఒకటి. అది కాక సినిమాకి సంబంధించినటువంటి ఒక స్టోరీ మీద కూర్చున్నారని చెప్పి, సిట్టింగ్స్ జరుగుతుందని చెప్పి అది కూడా 1 సంవత్సరం పాటు పడుతుందని చెప్పి ఇది ఒకటి. కానీ గతంలో అలా లేనటువంటి సందర్భాలు అన్నీ కూడా హిట్ అయినటువంటి సందర్భాలలో ఇప్పుడు గ్రాఫిక్స్ అవసరమా? గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. పారాసైట్ అని చెప్పేసి ఒక సినిమా, సౌత్ కొరియన్ మూవీ, అది ఆస్కార్. దాంట్లో మీకు ఎక్కడన్నా గ్రాఫిక్స్ కనిపించిందా అంటే ఏం చెప్తారు? ఇదేనండి, ఇప్పుడు దుక్కుపాటి వాసుదేవ్ గారిని కలిసినప్పుడు సార్ దొంగరాముడు సినిమా గురించి అని చెప్పారు. వాళ్ళు కథ మీద 2 ఏళ్ళు కూర్చున్నారట. సినిమా సెట్స్ మీద వెళ్ళడం కాకుండా కథ మీద 2 ఏళ్ళు కూర్చున్నారు వాళ్ళు. కథ తయారు చేసి సెట్స్ మీదకి వెళ్ళిపోతే సినిమా 20 రోజులు పూర్తి చేశారు. కథ మీద ఎంతసేపు అని కూర్చోవచ్చు, వీళ్ళు కథ మీద కూర్చోవట్లా. ఒక పలానా హీరో డేట్స్ ఖాళీగా ఉన్నాయి, ఒక లైన్ చెప్పేసి వచ్చేయటం, ఆయన ఓకే అంటాం, అమౌంట్ ఓకే అనుకోవడం, మొదలుపెట్టేయటం, ఇలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గ్రాండియర్ అనే మాట వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇది వరకు ఫిల్మ్తో సినిమా తీసేవాళ్ళు అండి. ఆ ఫిల్మ్ వేస్టేజీ చాలా కాస్ట్ ఎక్కువ. ఆ ఫిల్మ్ వేస్టేజీ వల్ల అవుతున్న ఇన్ని లెంగ్త్లో ఇంత కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు 18లో పనిచేశారు కాబట్టి ఆయన చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళట. 18 మీద గ్రిప్ ఉంది కాబట్టి అవసరమైన సన్నివేశాల్లో షూట్ చేసేవాళ్ళు ఆయన. మరి రాజమౌళి గారికి 18 మీద గ్రిప్ ఉంది, కానీ ఆయన చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే డిజిటల్ వచ్చింది. అప్పుడే ఫిల్ము, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మానిటర్లో చూసుకుంటున్నారు, ఇది బాగా రాలేదు తీసేసి నష్టం లేదు కదా. షూటింగ్ డేస్ ఎక్కువ అవసరం అయితే రోజు షూటింగ్ ఖర్చు ఎంత అవుద్ది, అంతమంది ఆర్టిస్ట్ మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు చేస్తే ఎంత అవుద్ది, అక్కడ పెరిగిపోతుంది. మానిటర్లో చూసుకోవడం, సరిగ్గా రాలేదనుకోవడం, డిజిటలే కాబట్టి డిలీట్ చేసేసుకోవడం, మళ్ళీ చేసుకోవడం. ఇప్పుడు మనం ఉన్న డిస్కషన్ చేస్తాం, ఇది బాగా రాదనుకుంటే మళ్ళీ ఇంకో చేసుకోవట్లా. అదే మీరు ఫిల్మ్ అనుకోండి, మీ యాజమాన్యం అడుగుద్ది, మీకు ఇంత ఫిల్మ్ ఇస్తుంటే ఇన్ని రోజులు వస్తుంది ఏంటి అని అడుగుతారు. అదే జరుగుతుంది అక్కడ. ఓవరాల్గా అప్పట్లో ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా, ఎటువంటి విఎఫ్ఎక్స్ లేకుండా అటువంటి సినిమాలు భయంకరమైన హిట్ కొట్టాయి. అదేవిధంగా నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా దాదాపు వాళ్ళు ఒక 5 నుంచి 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేసుకోవడం జరిగింది, రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 30 కోట్లు దాని బడ్జెట్ అయితే, దాదాపు 330 కోట్లు అది వసూలు చేసినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాలు రావడం మంచిదంటారా, లేదా 3 ఏళ్లకో 4 ఏళ్లకో వచ్చేసి అదొక 500 కోట్లు కొల్లగొడితే, 500 లేదా 1000 కోట్లు కొల్లగొడితే మంచిదంట? ఎందుకంటే 3 సంవత్సరాలలో ఇలాంటి సినిమాలు ఏవైతే ఉంటే దాదాపు ఒక 6 సినిమాలు తీసుకోవచ్చు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చేసుకున్న పద్ధతే మంచిదండి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, వీళ్ళు అనుకున్న పద్ధతిలో వెళ్ళడం కరెక్ట్. పూరి జగన్నాథ్ గారు కూడా ఎప్పుడైనా పాన్ ఇండియాకు వెళ్ళిపోయారో ఆయన అక్కడే తప్పులో కాలేశాడు. ఆయనలో ఉన్న క్రియేటివిటీ అంతా ఈ పాన్ ఇండియాకి వచ్చేసరికి పోయింది. చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తారని టాక్ ఉంది ఆయనకి. ఈ మాటని రాజమౌళి గారి ఫాదరే చెప్పారు. అలాంటిది మరి పూరి జగన్నాథ్ గారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మనం నేల విడిచి సాము చేద్దాం అనే ఆలోచన రావటమే. ఇప్పటికీ అనిల్ రావుపూడి గారు ఆ పద్ధతిలో వెళ్ళిపోతూ సక్సెస్ మీద సక్సెస్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఫాస్ట్గా సినిమా అవుద్ది, ఇండస్ట్రీ సేఫ్గా ఉంటుంది, ఎక్కువ సినిమాలు వస్తాయి. అవును. సో ఇప్పుడు దాదాపు 8 సినిమాలు అన్నీ కూడా కంప్లీట్, ఒక్కటి కూడా ఫ్లాప్ లేకుండా హిట్లు కొడుతూ వస్తున్నారు అనిల్ రావుపూడి గారు. సో ఇలా గతంలో మనం చూసుకుంటే సేమ్ ఇదే విధంగా ఈవీవి సత్యనారాయణ గారు కావచ్చు, కామెడీ సినిమాలు అందరూ కూడా చాలా ఫాస్ట్గా తీసేశారు. అవును. సో ఎవరైతే దిగ్గజాలు ఎవరైతే రాజమౌళి లాంటి కాకుండా, ఎందుకంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఒక గ్రాండియర్ సినిమా ఉండాలి కాబట్టి. ముత్యాల సుబ్బయ్య గారు కూడా వరుసగా హిట్లు ఇవ్వాలా, మరి ఆయన తక్కువ రోజులు చేసి బి గోపాల్ గారు కూడా ఇచ్చారుగా, ఇన్ని రోజులు చేయలేదుగా. మరి అవి రికార్డులు సృష్టించినాయి కదా కలెక్షన్స్ పరంగా. ఇట్లా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదొక్కడే కాకుండా పెద్ద సినిమాలు లేదా పెద్ద హీరోలే కాకుండా చాలా వరకు చాంబర్కి సంబంధించి, చాంబర్కు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో దాదాపు కొన్ని 100 కొన్ని 1000 సినిమాలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ల్యాబ్లో.
ఆ ఉన్నటువంటి ఒక సినిమాలకి కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో కూడా మనం చూసుకుంటే పెళ్లి చూపులు కూడా కొంత రిలీజ్ చేస్తానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో సురేష్ గారికి సంబంధించి వీళ్ళందరూ కూడా చూసుకున్న తర్వాత వాళ్ళు కొంత ఫండింగ్ పెట్టారు. సో ఇలాంటి కొన్ని వేల సినిమాలలో మంచి కంటెంట్ వెతికి ఇలాంటి సినిమాలు కూడా రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఎందుకండి ఇప్పుడు అభినందన్ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్, రమణమూర్తి గారు చేసినాయి. రమణమూర్తి గారు చేసింది ఇంకో సినిమా ఏదో ఉందంట, బయటికి రాలే. ఇంకా అది ఆయన చేసిన పాటలు ఉన్నాయి, కనీసం అది బయటకు వచ్చినా వాడికి అద్భుతం కదా. కొన్ని పాటలు కూడా ఉన్నాయి, మీరు సినిమాలు అంటున్నారు, పాటలు కూడా చేసిన పాటలు, అప్పట్లో చేసిన పాటలు ఇంకా ఉన్నాయి, బయట ఉన్నాయి. అవి బయటికి రాలా. వాళ్ళు గాయకులకి ఏం పని, వాళ్ళు చేసేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, కాముకుంటారు. వాళ్ళ దగ్గర ఉండిపోయిన పాటలు కూడా చాలా ఉన్నాయి. అదండి. సో ఇండస్ట్రీ బాగుపడాలంటే ఖచ్చితంగా చాలా తక్కువ టైంలో సినిమాలు తీయాలి. చాలా అంటే ఒక రెమ్యునేషన్ తగ్గించాలండి. ఫస్ట్ హీరోల రెమ్యునేషన్లో సగానికి సగం తగ్గిపోవాల్సింది. అంటే ఇచ్చేవాళ్ళు నరక తీసుకుంటాం అంటే కూడా కరెక్ట్ కాదు. అది అంటే అందరికీ కాకపోయినా 100 కోట్లు తీసుకునే వాళ్ళలో తగ్గాలి. రెమ్యునేషన్ తగ్గాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండా కనీసం సినిమా డైరెక్టర్ వచ్చినా కానీ నువ్వు 6 నెలలు కంప్లీట్ చేస్తానంటే నీకు కాల్ షీట్లు ఇస్తాను. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు అట్లీ కావచ్చు, లేదా నువ్వు సుకుమార్ కావచ్చు, నువ్వు రాజమౌళి కావచ్చు. నువ్వు 6 నెలల్లో సినిమా చేస్తాను, వాళ్ళు మినహాయిద్దాం పోనీ. వాళ్ళు సక్సెస్లు కొట్టిన వాళ్ళు చెప్పి మనం మాట్లాడకూడదు. వాళ్ళు చేసినా కానీ హిట్లే ఉన్నాయిగా, ఫెయిల్యూర్స్ లేవు కదా. కాబట్టి వాళ్ళ జోలికి మనం వెళ్ళకపోవడం బెటర్. వాళ్ళ కథ రాజమౌళి లాంటి వాళ్ళు, సుకుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఒక 2-3 వదిలేస్తే మిగతా వాళ్ళు మాత్రం మనం అట్లా ఇంతకాలంలో మీరు కంప్లీట్ చేయాలని హీరోలు కూడా చెప్తున్నారు. చిరంజీవి గారు ఏమని చెప్పారు అప్పుడు, ఆచార్య 90 రోజుల్లోనే ఆచార్య సినిమా అప్పుడు నేను 3 నెలల సినిమా కంప్లీట్ చేద్దాం అనే మాట అన్నారు. సర్లేని మీకు వేదిక మీద అన్నారు. కానీ పరిస్థితులు బాగాక ఆ పరిస్థితులన్నీ వచ్చినాయి, కానీ పరిణామాలు జరిగినాయి. అది ఎవరి చేతిలో లేదనుకోండి, కానీ ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా. అది ఆట పెట్టుకుంటే ఇండస్ట్రీ బతుకుద్దండి. లేకపోతే ఇక మన ఓటీటీలో మర్డర్ మిస్టరీలు, హారర్ సినిమాలు, పారాసైట్ లాంటి కొరియన్ సినిమాలు ఆ సబ్ టైటిల్స్లోనో లేకపోతే వాటినే కొనుక్కొని మనమే డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేసుకుందాం అవసరం అయితే. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే మటుకు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఒక సలహాలు సూచనలు పాటించాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.